పాక్ లో కల్లోలం నెలకొంది. అట్టుడిగిపోతున్న పాకిస్తాన్. అటు పంజాబ్ లో పాకిస్తాన్ కి సంబంధించిన టీఎల్పీ అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెహ్రీక్ ఈ లబ్బీకి పాకిస్తాన్ మద్దతుదారులు టార్గెట్ గా పాకిస్తాన్ పోలీసులు అయితే భారీ ఆపరేషన్ కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. దీంతో పాక్ అల్లకొల్లోలంగా మారిందని చెప్పుకోవాలి. మురిడ్కేలో భారీగా పోలీసులు మోహరించారు. ఉదయం ప్రార్థనల తర్వాత చలో ఇస్లామాబాద్ కు టీఎల్పీ పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలు అయితే మోహరించిన పరిస్థితి. దీంతో అక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అటు కంటైనర్స్ అలాగే వెహికల్స్ అడ్డం పెట్టి పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. బారికేడ్లు దాటి మరి నిరసనకారులు అయితే చొచ్చుకు వస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు కూడా జరిపిన పరిస్థితి పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. పోలీసులపై ఇప్పటికే టీఎల్పీ మద్దతుదారులు తిరగబడ్డారు. అక్కడ పరిస్థితి రణరంగంగా మారిందనే చెప్పుకోవాలి. మురిడ్కే పట్టణం అంతా కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ కాల్పుల్లో 13 మంది కూడా మృతి చెందినట్టు టీఎల్పీ ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ ఇప్పటికే అల్లర్లతో అట్టుడుగుతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ ఆందోళన ఉదయం నుంచి మురిడ్కేలో జరుగుతూ ఉన్నాయి. టీఎల్పీ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంది. నిరసనలో నేపథ్యంలో చలో ఇస్లామాబాద్ కు టీఎల్పీ పిలుపునిచ్చిన క్రమంలో అటు పోలీసులు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అటు టీఎల్పీకి సంబంధించిన నిరసనకారులను అడ్డుకునేందుకు అటు వెహికల్స్ కూడా అడ్డు పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నిరసనకారులు అవి దాటుకొని ముందుకు చొచ్చుకు వస్తున్న క్రమంలో పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో దాదాపు 13 మంది కూడా మృతి చెందినట్టు టీఎల్పీ ప్రకటన చేసింది. రణరంగంగా మురిడ్కే పట్టణం తయారైంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఘటనా స్థలంలో ఏం జరిగిందో చూద్దాం. तमाम पीपी के जिम्मेदारान और तहरीक लब्बैक के कारकुन हैं और वो पीपल कॉलोनी फाट रहमतुल्लाहि व बरकातहू ये तमाम दोस्त शेरू ने फिर भी इनकी रिस्पेक्ट की है कि इसकी वर्दी की वजह से, ठीक है। तो ये लोग जो हर चीज़ ख़त्म हो गई है, हर चीज़ ख़त्म हो गई है। ये पीर मौलवी ये जितने बद हैं हम इनको ये सोए रहे हैं। మొత్తంగా టీఎల్పీ చలో ఇస్లామాబాద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలు అయితే మోహరించాయి. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీఎల్పీ నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాల్పులు కూడా జరగడం జరిగింది. ఈ కాల్పులో 13 మంది వరకు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్ చెప్పండి, అటు పాకిస్తాన్ లో మళ్లీ అల్లర్లు అట్టుడుగుతున్నాయనే చెప్పుకోవాలి. అటు పంజాబ్ రాష్ట్రంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? అంటే పాలస్తీనాకు మద్దతుగా పాకిస్తాన్ లో ఇస్లామిక్ సంస్థ తెహ్రీక్ లబ్బైక్ పాకిస్తాన్ టీఎల్పీ అంటారు, అది చేపట్టిన ఆందోళనలు అయితే హింసాత్మకంగా మారుతున్నాయి. మనకు తెలిసిందే మొన్న గురువారం రోజు కూడా దాదాపు 11 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. గాజాలో మరణాలను అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ శాంతి ప్రణాళిక నిరసిస్తూ టీఎల్పీ గురువారం నుంచి కూడా నిరసన చేపడుతోంది. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ లో నిరసనకారులు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ ఆధ్వర్యంలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు మార్చ్ అయితే చేపట్టారు. అయితే అప్పుడు ఆయన్ని అక్కడే గృహ నిర్బంధం చేశారు. దీంతో పెద్ద ఎత్తున హింస జరిగింది. ఆ రోజు కూడా జరిగిన కాల్పుల్లో 11 మంది గురువారం నాడు మర్చారు. పూర్తిగా లాహోర్, రావల్, ఇస్లామాబాద్ కట్ చేసి తెలిపారు. సో దానికి సంబంధించిన ఆ ర్యాలీకి మార్చ్ కి పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో అక్కడ లాహోర్ లోని ఆజాద్ చౌక్ లో పోలీసు నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. అక్కడ టీఎల్పీ కార్యకర్తలు పోలీసు వాహనాలకు నింపిపెట్టిన పరిస్థితి అంతా కూడా అప్పుడు పోలీస్ కాల్పులో 11 మంది చనిపోయారు, 50 మంది పైగా గాయపడ్డారు. అయితే ఇప్పుడు తాజాగా ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇవాళ కూడా మళ్ళీ చలో ఇస్లామాబాద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ
పోలీసులు అయితే మోహరించారు, భారీ ఆపరేషన్ చేశారు. మురిద్కే అనే ప్రాంతం ఉంటుంది, అక్కడ నుంచి ఉదయం ప్రార్థనలు చేసుకొని బయలుదేరే సమయంలో ఒక్కసారిగా పోలీసులకు ఈ ఆందోళనకారులకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా పోలీసులు చర్యలు ప్రారంభించారు. టిఎల్పి కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కంటైనర్స్ వెహికల్స్ అడ్డం పెట్టి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బారికేడ్లు దాటికి ముందుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులపై టిఎల్పి మద్దతుదారులు కూడా తిరగబడ్డారు. మొత్తం మీద రణరంగంగా మారింది. ఆ ప్రాంతం అంతా కూడా 13 మంది మృతి చెందినట్టుగా టిఎల్పి చెప్తే, అంతేకాదు దాదాపు 170 మంది పైగానే గాయపడ్డట్టుగా ప్రస్తుతం మనకు రిపోర్ట్స్ అందుతున్నాయి. దీంతో పంజాబ్ రాష్ట్రంలోని మురిద్కేలో అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఓవైపు పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటు అల్లర్లు, అటు ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం, మరోవైపు ఇటు బలూచిస్తాన్ లో ఈ లిబరేషన్ ఫైటర్స్ పోరాటాలు, ఇవన్నీ కలిసి పాకిస్తాన్ ప్రస్తుతం అయితే పరిస్థితి అల్లకల్లంగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ కొత్తగా తెహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ అనేది కొత్తగా ఈ గాజా ఇష్యూకు సంబంధించి పాలస్తీనాకు మద్దతుగా, అంటే వీళ్ళు అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్ పాలకులు అంటూ వాళ్ళు స్థానికంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొన్న 11 మంది చనిపోయారు, ఇవాళ 13 మంది చనిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు, వాళ్ళని నియంత్రించేందుకు ఇంకిత హింసని ప్రోత్సహిస్తుంది తప్ప అక్కడ సమస్య పరిష్కారానికి చర్చలు జరపట్లేదు అనేది ఒక స్థానికంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఏదేమైనా అంటే పాకిస్తాన్ కు ముప్పేట అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి. అటు నైరుతి పాకిస్తాన్ నుంచి, వాయువ్య పాకిస్తాన్ నుంచి ఓవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు, మరోవైపు బలూచిస్తాన్ ఫైటర్స్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దులు యుద్ధం, డ్యూరాన్ లైన్ వెంబడి ఇదంతా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అంతర్గతంగా ఈ కలహాలు, ఈ కొట్లాటలు, ఇవన్నీ ఇక్కడ పోలీస్ కాల్పులు, భారీగా ప్రాణ నష్టం ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ అంతా కూడా ఒక రకంగా అల్లకల్లోలంగా హింసగా మారుతున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఈజ్ మోస్ట్ అన్సేఫ్ అండ్ డేంజరస్ కంట్రీగా ప్రస్తుతం అయితే ముద్ర పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇవాళ జరిగిన తాజా అల్లర్లో అయితే 13 మంది మరణించారు. ఇంకా ప్రొటెస్ట్లు అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఒక ఐజీ స్థాయి నేతృత్వంలోని అధికారి పూర్తిగా దాని ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. అక్కడ షెల్లింగ్ జరుగుతుంది, ఇంకా గన్ ఫైర్ ప్రస్తుతానికి అయితే ఆగినట్టుగా తెలుస్తుంది. సో ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా పోలీసులు దిగ్బంధన చేసినట్టుగా తెలుస్తుంది. చలో ఇస్లామాబాద్ కు పిలుపునిచ్చిన ఈ తెహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో ఆందోళనకారులందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. దాదాపు వందలాది మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. గత 5 రోజులుగా జరుగుతున్నాయి. గురువారం నుంచి జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు ఇంకా ఎక్కడ శాంతి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం వాళ్ళతో చర్చలకు ఎక్కడ పిలిచే ప్రసక్తి లేదని చెప్తుంది. అటువైపు వాళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు. సో దీంతో ఆందోళన అయితే ఇంకా ముదురుతున్న పరిస్థితి. దీంతో ప్రాణ నష్టం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే వీళ్ళపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, అలాగే పాకిస్తాన్ గాజాకు అనుకూలంగా వ్యవహరించాలంటూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా పాకిస్తాన్ లో ఇప్పటికే రాజకీయ అనిస్థితి, ఆర్థిక సంక్షోభం, అల్లకొల్లంగా యుద్ధాలు పరిణమిస్తున్న నేపథ్యంలో ఓవైపు తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రవాదంతో దాని బాధ ఏంటో తెలుసుకుంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మరోవైపు ఇటు అంతర్గతంగా దేశంలో ఇట్లాంటి అల్లర్లు, కుమ్ములాట్లు జరగడం కూడా పాకిస్తాన్ పాలకులకైతే తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. తాజాగా ఇది మురిద్కేకి చేరుకుంది. ఇది పంజాబ్ ప్రావిన్స్ లో ఉంటుంది. సో మురిద్కే ప్రాంతంలో జరిగింది. మొన్న లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిన తర్వాత ఇవాళ తాజాగా ఇక్కడ జరుగుతుంది. సో మొత్తం మీద దేశం అంతా కూడా అన్ని ప్రధాన నగరాల్లో ఈ టిఎల్పి ఆందోళన చేస్తుంది. సో వెరసి ఓవరాల్ గా చెప్పాలంటే అటు తీవ్రవాదులు, ఇటు దేశంలో అంతర్గతంగా కొన్ని ఇస్లామిక్ ఛాందసవాద పార్టీలు, గ్రూపులు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ లో ఒక రకమైనటువంటి ఆందోళనకర వాతావరణం అయితే కొనసాగుతుందో చూడాలి. మరి దీన్ని పాకిస్తాన్ పాలకులు ఈ ఉద్యమాలను ఎలా అణచివేస్తారు, లేదా వాళ్ళతో చర్చలకు పిలుస్తారా, పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తారా, లేదంటే చేతులు ఎత్తిస్తారా, ఏం జరగబోతుంది పాకిస్తాన్ లో? ఈ అల్లకల్లోలాన్ని, ఈ హింసను ఎప్పుడు ఆగుతుందని మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారుతుంది. మరోవైపు అటు ఆఫ్ఘనిస్తాన్ తో గొడవలైతే ఇంకా సద్దుమణగలేదు, అది యుద్ధంగా పరిణమించింది. బస్ ఇప్పటికైతే ఖతర్, సౌదీ మాత్రం జోక్యం చేసుకొని దాన్ని ఆపినట్టుగా చెప్తున్నప్పుడు కూడా సరిహద్దులు ఇంకా ఆ టెన్షన్స్ అయితే కొనసాగుతున్నాయి. సో అటు బార్డర్ టెన్షన్స్, ఇటు ఇంటర్నల్ గా దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్లు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ పాలకులు అయితే ప్రస్తుతం ఒక తలనొప్పిగా పరిణమించాయని చెప్పవచ్చు. చూడాలి మరి ఇవన్నీ ఎప్పుడు సద్దుమణుతాయి ఏంటనేది పాకిస్తాన్ పాలకులు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.
మొత్తంగా పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ ఆందోళనలు నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఉదయం నుంచి మురేట్కల్లో టీఎల్పీ నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో భద్రతా బలగాలు అలాగే పోలీసులు వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకునేందుకు అటు వాహనాలు యూజ్ చేస్తున్నప్పటికీ కూడా అటు నిరసనకారులు వాటిని దాటుకొని చొచ్చుకు వస్తున్న క్రమంలో కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పులో మొత్తంగా 13 మంది మరణించినట్టు కూడా పాక్ వెల్లడించడం జరిగింది. అయితే తాజా పరిస్థితులు కనుక గమనించినట్లయితే అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పుకోవాలి. ముప్పేట కూడా పాకిస్తాన్ కు అటు బలూచిస్తాన్ నుంచి కావచ్చు, తాలిబాన్ నుంచి కావచ్చు, ఇటు దీనికి సంబంధించి కావచ్చు, మొత్తంగా కూడా అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ కు ముప్పు పొంచి ఉందనే చెప్పుకోవాలి. हर चीज खत्म हो गई है, हर चीज खत्म हो गई है। भाई को इधर करो यार भाई नो पाकिस्तानियों